హాయ్ అండి అందరికీ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా జరుపుకునే పండగ శ్రీరామనవమి. అలాగే తెలుగువారికి సాంప్రదాయం ఈ పానకం. ఈ పానకం ఈ శ్రీరామనవమి రోజు ప్రతి గుడిలో కూడా చేస్తారు. ఈ పానకం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దానికోసం బెల్లాన్ని తీసుకొని బాగా మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్‌లోకి చల్లటి నీళ్లు తీసుకొని ఒక్కొక్కటిగా ఈ గ్లాసు నీళ్లలో కలుపుకోవాలి. ముందు ఇలాగా యాలకులు దంచుకోవాలి మెత్తగా. ఈ మెత్తగా దంచుకున్న తర్వాత కొన్ని మిరియాలు తీసుకోవాలి. ఈ పానకం నీళ్ళకి మిరియాలు ఎక్కువగానే పడతాయండి. దానికోసం ఇలా మెత్తగా దించుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్ నీళ్ళల్లోకి ముందుగా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా రామాలయంలో కళ్యాణానికి మనకి పానకం నీళ్ళు ఇస్తారు కదా! అవి చాలా తియ్యగా ఉంటాయండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయి. అలాగే సేమ్ ఫ్లేవర్ రావాలనుకుంటే ఇలాగ ఈ విధంగా చేసుకోండి. తర్వాత మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లమంతా కరిగే వరకు. చివరిగా దీంట్లో కొన్ని తులసి ఆకులు యాడ్ చేసుకోవడమండి. అంతే మనకి గుడి దగ్గర ఉండే పానకం నీళ్ళు టేస్ట్ వచ్చేస్తది. ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోండి. ఆనందంగా పండగని జరుపుకోండి. జై శ్రీరామ్.